హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టండి, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించడానికి ఇలా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీగా బొంబాయి రవ్వతో మురుకులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు కప్పుతో కొలతలు తీసుకోవాలండి. ఇక నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నా కాబట్టి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచిగా మురుకులు క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిగడ వేస్తున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో అరుగుదల కోసము వాము 1 టీ స్పూన్ వేసుకోవాలండి. నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బటర్ వేసుకోవడం వల్ల మనకు మురుకులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో స్టవ్ని సిమ్లో ఉంచుకొని 1 కప్పు సూజీ వేసుకోవాలండి. దీంట్లో 2 కప్పుల వాటర్ వేసుకుంటే మనం 1 కప్పు సూజీ వేసుకోవాలండి. ఇలా సూజీ వేసుకున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచితే ఉండలు కట్టేస్తుంది రవ్వ మనకు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా స్టవ్ ఉంచేసి తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలానే ఉంచేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగానే ఉండాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వకు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి. దీంట్లో రెడీమేడ్ పిండి అయినా యూజ్ చేయొచ్చు. మీరు దీంట్లో 2 కప్పుల పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఒకవేళ వేడి తగులుతే స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చండి. కాస్త వేడిగానే ఉంది, నాకు వేడి తగులుతుందని నేను ఇప్పుడు దీన్ని స్పూన్తో మిక్స్ చేసుకుంటానండి. కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందామండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే మీకు వేడి కాస్త తగ్గిందంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కాస్త వేడిగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పిండి పూర్తిగా చల్లారిందంటే మీరు అప్పుడు గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు కాస్త పిండి వేడిగానే ఉంది కాబట్టి కాస్త నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము స్నాక్స్ బాక్స్లో కట్టించేయచ్చండి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక నేను ఇలా చిన్న హోల్స్ ఉన్న బిళ్ళలు తీసుకుంటున్నానండి. ఇలా మిషన్కి ఫిట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్లీ టైప్లో అయినా వేసుకోవచ్చండి. స్టార్ ఉన్న గుర్తు బిళ్ళతో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మురుకుల్లాగా వేస్తున్నానండి. అందుకే ఇలా పిండిని మనము జంతికల గొట్టంలో వేసేటప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం
జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచి. ఇప్పుడు మూత పెట్టేసి ఆరకుండా పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మిషన్ని ఫిట్ చేసుకొని మనము ఇక్కడ ఒక ప్లేట్కి మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకుల్లా వేసుకోవాలండి. ముందుగా మనము మీరు కావాలంటే ఆయిల్లో పెద్దదైనా ఒకటి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నవి వేస్తున్నాను. ఇలా మీడియం సైజులో వేస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక నేను 3 దాకా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా మనం తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇక నేను ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నాను కాబట్టి ఈ వేడి ఆయిల్లో మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచాలండి. అదే మీరు మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. మురుకులు అయితే హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పైన నురగలు కాస్త తగ్గినప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా, టేస్టీగా వస్తాయండి. చూడండి, కాస్త నురగలు తగ్గినాయండి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో బటర్ కూడా వేసాం కాబట్టి ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా నురగలు తగ్గి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి మురుకులు అయితే. ఇలా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరికొన్ని వేసి చూపిస్తున్నానండి. ఒకవైపు ఇలా వేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి మురుకులన్నిటినీ పిండితో. చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. టీ టైం స్నాక్గా తిన్నా కానీ చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకులను ఒక్కసారి ట్రై చేయండి. బొంబాయి రవ్వతో చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయి, అంత క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అడిగి మరీ చేయించుకుంటారు, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.